గుడ్ మార్నింగ్ ఫుడీస్. హాయ్, హలో, నమస్తే. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మిఠాస్ కిచెన్. 10th మరియు ఇంటర్ గాయ్స్కి ఒక చిన్న సలహా. ఈ ఎగ్జామ్స్ టైంలో మనకు ఉండాల్సిన ముఖ్యమైన క్వాలిటీస్లో ఒకటి మన మీద మనకి కాన్ఫిడెన్స్. ఎప్పుడైతే మన మీద మనకి కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుందో అప్పుడు పర్ఫార్మెన్స్ కంపల్సరీగా బెటర్ అవుతుంది. కాన్ఫిడెన్స్ ఉన్న పర్సన్ కాన్ఫిడెన్స్ లేకుండా టాలెంటెడ్ ఉన్న పర్సన్ కన్నా చాలా బెటర్గా పర్ఫామ్ చేయగలడు. కాబట్టి మీ మీద మీరు కాన్ఫిడెన్స్ పెంచుకోండి, దుమ్ము తులిపేయండి. ఇంకా మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. నాకు ఎంతో ఇష్టమైన కర్రీలో ఒకటైన దోసకాయ మటన్ రెసిపీతో ఇవాళ మీ ముందుకు వచ్చేసింది మీ మిఠాస్ కిచెన్. ముందుగా దోసకాయ ముక్కల్ని కట్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. ఆ తర్వాత వీడియోలో చూపించిన మసాలా దినుసుల్ని తీసుకుని ధనియాలు, చెక్క, లవంగాల్ని దోరగా ఫ్రై చేసుకుని మిక్సీ పట్టుకుని పక్కన ఉంచుకోవాలి. ఇదే మిశ్రమంలోకి అల్లం, వెల్లుల్లి, ఎండు కొబ్బరిని కూడా యాడ్ చేసి మెత్తగా మిక్సీ పట్టుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన బౌల్ నుంచి తగినంత ఆయిల్ని యాడ్ చేసి ఒక ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆయిల్లో యాడ్ చేసి దోరగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ దోరగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకు ఉంచుకున్న మసాలాన్ని ఆయిల్లో యాడ్ చేసి ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా ఆల్రెడీ డ్రై ఫ్రై చేసిన మసాలా కాబట్టి వేగడానికి అంత సమయం పట్టదు. ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా కడిగి ఉంచుకున్న 500 గ్రాముల మటన్ని యాడ్ చేసి ముక్కలకి మసాలా మొత్తం పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా మటన్లో నుంచి ఊరిన నీళ్ళతో మటన్ ముక్కలు బాగా ఉడికిన తర్వాత నూనె పైకి తేలడం స్టార్ట్ అవుతుంది. ఆ టైంలో మనం దోసకాయ ముక్కల్ని యాడ్ చేసి దోసకాయ ముక్కలు ఈ నూనెలో బాగా ఫ్రై అయ్యేలాగా కలుపుకోవాలి. ఐదు నిమిషాల పాటు దోసకాయ ముక్కల్ని నూనెలో మగ్గించుకున్న తరువాత తగినంత కారాన్ని యాడ్ చేసి కారం ముక్కలకి పట్టే విధంగా కలుపుకోవాలి. ఇలా కారం వేసిన 5 నిమిషాలకి మనం తగినన్ని వాటర్ని యాడ్ చేసి కర్రీ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ కూర దగ్గర పడిన తర్వాత తగినంత కొత్తిమీరను కూడా యాడ్ చేసి కలుపుకోవాలి. కొత్తిమీర వేసి ఒక 5 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత
కర్రీని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. అంతే, ఎంతో రుచికరమైన నెయ్యిని మరిపించే దోసకాయ మటన్ కర్రీ రెడీ. ఇది ఒక్కసారి రుచి చూసారంటే పదే పదే వండుకుని తింటూనే ఉంటారు. అలాంటి రుచి ఈ దోసకాయ మటన్ కర్రీది. ఇలాంటి కాంబినేషన్లో కర్రీ వండేటప్పుడు మటన్ కొంచెం ఫ్యాటీ మటన్ అయితే మనకి రుచి ఇంకా బాగుంటుంది.